రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా పరకాలలో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాళీప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. పరకాలను జిల్లా చేయడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది అని మాజీ ఎమ్మెల్యే చెల్లారి ధర్మారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా రాజంపేట ప్రొద్దుటూరులో తాగునీటి పైపులైన్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 15వ ఫైనాన్స్ నిధులతో 2,77,00,000 రూపాయలతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విజయవాడ 1 టౌన్ వినాయక గుడి వద్ద స్వీట్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాల పునర్విభజనతో అన్నమయ్య జిల్లా నుంచి రాజంపేట నియోజకవర్గం కడప జిల్లాలో చేరింది. జిల్లాల పునర్విభజన అనంతరం మొదటిసారి నియోజకవర్గంలో కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పర్యటించారు. అనంతరం నందులూరు శ్రీ స్వామ్యనాథ స్వామి దేవాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంతో పాటు గిరిజన బాలికల వసతి గృహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనిఖీ చేశారు. భూపాలపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో భోజనాలను పరిశీలించిన అనంతరం హాస్టల్లో విద్యార్థిని చితకబాదిన వార్డెన్ ఘటనపై మంత్రి ఆరా తీశారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసి మంచి ప్రభుత్వంగా పేరు సంపాదించిందని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజన్ కలిగిన నాయకుడిగా ఆయన కొనియాడారు. బాపట్ల జిల్లా నూజిళ్లపల్లిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముందుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 10 లక్షలతో నిర్మితమైన అంతర్గత సిమెంట్ రోడ్లు, శ్మశాన వాటిక స్థలాన్ని మంత్రి ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకమని, పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగతంగా పార్టీలోని అన్ని నియామకాలు చేపడుతున్నామని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు, రవలిరెడ్డిలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావం, అనుభవం, ప్రజాసేవ కలిగిన వారిని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేధా కంపెనీ సమీపం వద్ద ఆగి ఉన్న బైక్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టేసింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఈగా మహేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.